డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది అవసరం. ఎందుకంటే కేంద్రంలో మాది వస్తుంది కాబట్టి రాష్ట్రంలో కూడా ఆ ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఆనవాళ్లే ఉండాలి, అప్పుడే అభివృద్ధి అనేది ఒక ఇండికేషన్ ఇచ్చారు. దగ్గరగా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఆయనకి సమాంతరంగా రానటువంటి పరిస్థితి అవుతుంది. సింహం సింగిల్గానే ప్రయాణం చేస్తుంది అంటున్నారు. అంటే కేవలం మాటల వరకేనా, లేకపోతే నిజంగా అంత ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతుందా పార్టీ? ఏ నాయకుడు వచ్చి ఎన్ని జాకీలు పెట్టి లేపినా లేవనటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా నవరత్నాలు ఆ గెలిపోయి మిమ్మల్ని తీసుకెళ్తున్నాయి, ఇంకేమైనా ఫ్యాక్టరీ అని పనిచేయబోతుంది? అధికార పార్టీ అంటే అధికారాన్ని చెలాయించడం, మనకి సంబంధించిన వాళ్ళకే పనులు చేయటం, అవతల వాళ్ళకి పనులు కానీయకుండా ఆపటం. అర్హులైనా సరే ఆపాల్సిందే. రఘుపతి గారు అక్రమ కేసులు పెడతారు, రఘుపతి గారు ప్రతిపక్షాలను ఎదనివ్వకుండా చేస్తారనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? ప్రజలు సమాధానం చెప్తారు వాళ్ళ ఓటు ద్వారా, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో ప్రత్యేక శైలి కలిగి ఉన్న నాయకులను కొందరిని చూస్తాం. అలాంటి వారిలో డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఒకరు. రఘుపతి గారు నమస్తే. నమస్తే. 2014, 2019 బాపట్ల నియోజకవర్గం నుంచి అటు టీడీపీ ఒక వేవులో వెళ్తున్న 2014లో సైతం విజయం సాధించారు. ఈసారి విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి? హ్యాట్రిక్? తప్పకుండా ఒక మంచి పరిపాలన అందించిన తర్వాత అవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆర్ డెఫినెట్లీ ఆన్ ఏ హైయర్ నోట్. డెఫినెట్గా మరి మూడోసారి కూడా ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తుంటారు, మేము చేసినటువంటి పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు మీ గడపదాకా వస్తే మీకు ఉపయోగపడ్డాయి అనుకుంటే తప్పకుండా నాకు సైనికులుగా నిలబడండి, నా స్టార్ క్యాంపెయిన్ మీరే అని చెప్పి చెప్తుంటారు. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ లెవెల్ వాట్ వీ హ్యావ్ నౌ. ఇలాగ బాపట్ల నియోజకవర్గమే కాదు, మీరు రాష్ట్ర నాయకులుగా ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఉండే ఒక కాంబినేషన్ మీరు చూశారు. మళ్ళీ ఇప్పుడు రిపీట్ ఎన్నికల్లో అయింది. అంటే 2019 ఎన్నికలు వేరే, అంటే తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒక 3 పార్టీల కలయికతో ఒక ప్రయాణం జరుగుతుంది. ఎలా అంచనా వేయాల్సిన అవసరం ఉంది? 2014 ఒక రకమైనటువంటి పరిస్థితి. ఆ 2014 ఎన్నికల్లో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక ఓటు, ఆ వ్యతిరేక ఓటు ఎవరికి వెళ్తుందన్నప్పుడు దాన్ని ఇద్దరికి ఒక అవకాశం కూడేయడంగా సమాన అవకాశాలు. జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని కోల్పోయి ఒక సానుభూతి పవనం మీద రైట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రెండో పక్క ఎంతో కొంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. అది 2014లో ఉన్నటువంటి సినారియో. వెరస్ 2019కి వచ్చేటప్పటికి గతంలో ఎన్నడూ చూడనటువంటి రాజకీయాల్ని మన ఆంధ్రప్రదేశ్లో చూస్తాం. రాజకీయాలకి కొత్త నిర్వచనాన్ని, కొత్త భాష్యాన్ని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలందరూ కూడా ఈరోజు గమనించారు. ఓట్లు వేయించుకోవడానికి నోటికి ఇష్టం వచ్చినటువంటి వాగ్దానాలు చేసి ప్రజల జ్ఞాపకశక్తి చాలా తక్కువ ఉంటుందని అంచనా వేసి ఆ చేసిన వాటిలోనే చెప్పిన వాటిలో ఏదో 2-3 చేసి మేమే చేయగలిగామని చెప్పి వాళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చుకునేటువంటి రాజకీయాలకి మరి ప్రత్యామ్నాయంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ, చిత్తశుద్ధితో నెరవేరుస్తూ, కరోనా రానియండి లేకపోతే ఇంకోటి ఉండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా చెప్పినటువంటి మాటని నిలబెట్టుకోవాలి అనేటువంటి దాంతో ఇవాళ ఆకాశంతో ఎదిగినటువంటి ఆయన క్రెడిబిలిటీ, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ముందర 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడో కింద ఉండిపోయాడు. చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ ఎక్కడో లోయెస్ట్ డౌన్లో ఉంది. ఈరోజు ఏదైనా మాట చెప్పాడంటే ఖచ్చితంగా చెయ్యడు చంద్రబాబు నాయుడు అని వాళ్ళ ప్రజల్లో ఒక నమ్మకం. అదే జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తే ఏదైనా చెప్పాడంటే ఎంత కష్టమైనా చేస్తాడు అనేటువంటి విశ్వాసం. జనసేన, బీజేపీ వాళ్ళంతా కూడా నామమాత్రంగా మిగిలిపోతుంది. దీంట్లో వాళ్ళ ముగ్గురు కలిసినా కూడా దాదాపు దగ్గరగా కూడా రాలేదు. అంటే చిలకలూరిపేట వేదికగా ప్రధానమంత్రి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది అవసరం, ఎందుకంటే కేంద్రంలో మాది వస్తుంది కాబట్టి రాష్ట్రంలో కూడా ఆ ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించిన ఆనవాళ్లే ఉండాలి, అప్పుడే అభివృద్ధి అనేది ఒక ఇండికేషన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకి 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 42 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు ఒక్కడంటే ఒక్క మెడికల్ కాలేజ్ తీసుకురాలి. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి పాలసీని అందిపుచ్చుకొని ఇవాళ 17 కొత్త కాలేజీలకి ఇవాళ మనం మాట్లాడుకుంటూ ఉన్నాం.
ఆల్రెడీ 3 ఫేజెస్లో ఇవాళ 17 కాలేజీలు ప్రయత్నం చేస్తే 5 కాలేజీలు ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అది తనకున్నటువంటి క్యాపబిలిటీ. సో ఇవాళ జనరేషన్ గ్యాప్ అంటుంటాం. ఇవాళ చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి వ్యత్యాసం, జగన్మోహన్ రెడ్డి గారిని అందుకునేటువంటి పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు లేడు. సో నెక్స్ట్ జనరేషన్కి అక్కడ చాలా హ్యూజ్ గ్యాప్. అది ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని అందుకోవటం, ఆయన ఆలోచనల్ని అందుకోవటం, అంచనా వేయటం అనేది అంత తేలికైన విషయం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఏదో ఒక పార్టీకి సంబంధించింది కాదు. మనం కట్టేటువంటి ట్యాక్స్ మనీతో మనకి రావాల్సిన దాన్ని తిరిగి తెచ్చుకునేటువంటి ఒక కెపాసిటీ ఉండాలి. అటువంటి కెపాసిటీతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాజ్యసభ సైతం రేపు బిల్లులు పాస్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకొక సంవత్సరంన్నర బీజేపీ ఆధారపడేటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పార్టీని నిలబెట్టారు. వెరస్ ఆన్ ద అదర్ హ్యాండ్ చంద్రబాబు నాయుడు మరి ఇవాళ జీరో. మోడీ గారు మాటల్లో మనం విన్నాం. ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అనేటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టుకోవాల్సినటువంటి దాంట్లో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చేశాడు. అలాగే కొన్ని విషయాలు ఉన్నాయి, అవి స్పెషల్ కేటగిరీ స్టేటస్ లాంటివి, వాటిలో ఈజ్ వెరీ క్లియర్. అటువంటి అంశాలు వచ్చినప్పుడు చాలా స్ట్రాంగ్గా తన ఒపీనియన్ చెప్పగలిగాడు. ఎందుకు డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగస్వామ్యం కాకూడదు అనుకున్నారా? ఎందుకు కాలేకపోయారు? అవసరం లేదు. మాకు ఉండేటువంటి అజెండా వేరు. మాకుండేది ఈ పార్టీ పుట్టింది రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానాలని కొనసాగించడానికి. చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. దీంట్లో మేము పేదల పక్షాన్ని నిలబడాలన్నది మాకున్నది. రైతు ఆధారిత రాష్ట్రం ఈ రాష్ట్రం. రైతులకి పెద్దపీట వేసేటువంటి సూత్రాలు ఉండాలి. ఇవాళ రైతులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా తీసుకుంటే, కార్పొరేట్కి అనుకూలంగా తీసుకుంటే వాటిని మేము స్ట్రాంగ్గా అపోజ్ చేస్తాం. కాబట్టి మా విధానాలు మాకున్నాయి. ఎక్కడ డిఫర్ అవ్వాలి, ఎక్కడ నేషనల్ ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కడ మనం సానుకూలంగా ఉండాలనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మా ప్రభుత్వం కానీ, మా పార్టీ కానీ చాలా క్లియర్గా ఉంటుంది. మీరు సింహం సింగిల్గానే ప్రయాణం చేస్తుంది అంటున్నారు. అంటే కేవలం మాటల వరకేనా, లేకపోతే నిజంగా అంత ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతుందా పార్టీ? చిలకలూరిపేటలో నిన్న జరిగిన సభకి, అంతకుముందు మనం అద్దంకిలో జరిగినటువంటి సభకి, సిద్ధం సభకి ఎక్కడ కూడా పోలిక లేదు. ఇక్కడ 1 లక్ష జనాభా వస్తే అక్కడ 10 లక్షలు 12 లక్షల జనాభా పైన వచ్చాయి. అసలు దాంట్లో ఉన్న ఉత్సాహం లేదు. నిన్న మీటింగ్లో చాలా పేలవంగా, చాలా ఏదో నిల్లెత్తగా, ఆ వచ్చిన వాళ్ళు కూడా వచ్చాం ఎప్పుడు వెళ్ళిపోతాం అన్నట్టుగానే ఉన్నారు తప్పించి, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు లేదు, పవన్ కళ్యాణ్ మాట్లాడేటప్పుడు ఉత్సాహం లేదు, నరేంద్ర మోడీ గారు మాట్లాడేటప్పుడు ఉత్సాహం లేదు. మరి అత్యంత ప్రతిభావంతంగా మాట్లాడగల ఒక శక్తివంతమైన పరిస్థితిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న జనాల్ని తన దీంట్లోకి తీసుకోలేకపోయాడు. అలాగే మరి ఒక జనాకర్షణ ఉన్నటువంటి ఒక నటుడుగా పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళని ప్రభావితం చేయలేకపోయాడు. ఏదో వచ్చామా వెళ్ళామా అన్నట్టుగా జనాల దీన్ని ఉంది తప్పించి, ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. జనాల ఆలోచన ఎలా ఉంది, ఆ పార్టీ పట్ల, మరి వాళ్ళ ఆలోచనల పట్ల ఎలా ఉందనేది అవన్నీ కూడా మనం ఇండికేటర్స్గా మనం చూసుకోవచ్చు. షర్మిల, ఏదైతే మీరు రాజశేఖర రెడ్డి ఒక సిద్ధాంతాల కొనసాగింపు అంటున్నారో, అదే రక్తాన్ని పంచుకొని పుట్టిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పగ్గాలను చేపట్టింది. ఆవిడ ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు ఈ పార్టీలతో కూడా ఆవిడ కూడా పోటీ చేయబోతుంది. ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ తాను తీసుకున్నటువంటి తెలంగాణలో తీసుకున్న స్టాండ్ కానీ, వెరస్ ఇక్కడికి వచ్చాక ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించాలి, వ్యతిరేకించాలి, తనకేదో నష్టం చేయాలి అని చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదవడం ఎప్పుడైతే మొదలుపెట్టారో ఆ రోజునే తన క్రెడిబిలిటీ పోయింది. సో ఇప్పుడు షర్మిల గారి గురించి మనం పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే లేదు. దానివల్ల ఏం ప్రభావితం అవ్వదు. ఏ రకంగానూ కాంగ్రెస్ పార్టీకి మొన్న వచ్చినటువంటి ఒక 1% ఉంటే, కాకపోతే ఒక 0.25% ఏమైనా పెరుగుతుందేమో తప్పించి పెద్దగా వనరులైతే ఉండదు. అటు కాంగ్రెస్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ని వేరుగా చూడాల్సిన అవసరం లేదు. ఇద్దరు అన్న చెల్లి కలిపి చేస్తున్న రాజకీయాన్ని ప్రధానమంత్రి స్వయంగా చెప్తున్న పరిస్థితుల్లో మీరు కూడా ఆవిడని వేరుగా చూస్తున్నారు. ప్రధానమంత్రి గారు చాలా చెప్తారు. పోలవరం ATM అని చెప్పాడు, చంద్రబాబు నాయుడిని విమర్శించాడు. ఏవో విమర్శించాలని, స్టేట్మెంట్లు ఇవ్వాలని చెప్పడమే కానీ ఇక్కడ షర్మిల ఎందుకు వచ్చింది, ఎవరి ప్రోద్బలంతో వచ్చింది, ఏ ఎజెండాతో వచ్చింది అని క్లియర్గా తెలుస్తుంది. ఇవాళ షర్మిల ఈజ్ ఇండివిజువల్.
తనకు ఉన్నటువంటి ఇండివిజువల్ ఎజెండాతో పోతుంది. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు తెలుసో తెలియదో కూడా నాకు తెలియదు. అటువంటి దాంట్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఈ రాష్ట్రంలో మనకి ఇంత అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడటానికి కూడా ఇక్కడ ప్రజలు ఇష్టపడరు. అంతగా ఈ నష్టం చేసిన, ఈ ప్రాంతాన్ని నష్టం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ గురించి ఏ నాయకుడు వచ్చి ఎన్ని జాకీలు పెట్టి లేపినా లేవనటువంటి పరిస్థితి ఉన్నది. మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళమే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అనుకుంటూ ఉన్నాం. అదే నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీగా మేమందరం డిసైడ్ అయ్యాం. కాబట్టి ఇక్కడంటూ కాంగ్రెస్ పార్టీ అంటూ ఇంకోటి ఏది లేదు. ఉన్న నామమాత్రంగా ఏదో ఉండటానికి ఉన్నదేమో చిన్న స్కెల్టన్ తప్పించి అదర్వైజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిజమైనటువంటి కాంగ్రెస్ పార్టీగానే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరం కూడా రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా మిగిలిపోయాం. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్పించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ అవుట్లుక్ నుంచి మేము ఎప్పుడో మరి పక్కకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఎలాగా మీరు ఇంత ధైర్యంగా చెప్తున్న మాటల్లో నవరత్నాలు మీరు కీలకంగా ప్రచారం చేస్తున్నారు. నిజంగా నవరత్నాలు ఆ గెలిపోయి మిమ్మల్ని తీసుకెళ్తున్నాయి, ఇంకేమైనా ఫ్యాక్టరీ ఏమైనా పనిచేయబోతుందా? ఈ ప్రభుత్వంలో ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం ఈ పరిపాలనలో. మనం ఎప్పుడు కూడా ఒక పార్టీ అధికార పార్టీ అంటే అది తెలుగుదేశం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు. అధికార పార్టీ అంటే అధికారాన్ని చెలాయించటం, మనకి సంబంధించిన వాళ్ళకే పనులు చేయటం, అవతల వాళ్ళకి పనులు కానీయకుండా ఆపడం, అర్హులైనా సరే ఆపాల్సిందే అనేటువంటి సిద్ధాంతాలతో ఉన్నటువంటి రాజకీయాల నుంచి ఈ రాజకీయాలకి కొత్త నిర్వచనం ఇస్తూ మేము కులాలు చూడడం, మతాలు చూడడం, వర్గాలు చూడడం, రాజకీయ పార్టీలను కూడా చూడడం, మరి అర్హత ప్రామాణికంగా ఇచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి వాలంటరీ వ్యవస్థ తీసుకొని వచ్చి ఇంటి దగ్గరికే పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టిన తర్వాత, ఇంటి దగ్గరికే రేషన్ తీసుకొచ్చి ఇచ్చేటువంటి కార్యక్రమం జరిగిన తర్వాత ఎంతోమంది నిరుపేదలు, కనీస అవగాహన లేనటువంటి ఎన్నో కుటుంబాలు ఈరోజు మేలు పొంది ఈ పరిపాలన బాగుంది, ఈ విధానం బాగుందని చెప్పుకుంటూ ఉంటే అవన్నీ వెరసి తప్పకుండా అదే కాన్ఫిడెన్స్తోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట అంటుంటారు, మీ మనస్సాక్షి అడగండి. మీ మనస్సాక్షి మీకు కనుక ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మంచిది అనిపిస్తే, మీ కుటుంబానికి మేలు జరిగి ఉంటే తప్పకుండా నాతో నిలబడండి, నా స్టార్ క్యాంపెయినర్లుగా మీరే ఉండండి అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు ఆయన పక్షాన్ని నిలబడకపోతే తప్పు అవుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ఉంది. కాబట్టి దాదాపు దగ్గరగా కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఆయనకి సమాంతరంగా రానటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఇలాగ అభ్యర్థుల మార్పు అనేది ఒక అతిపెద్ద చర్చగా కనిపిస్తోంది. అది మైనస్ అయ్యే అవకాశం లేదా? ఈరోజు ప్రజల కోసం మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు ఎన్నో మా మీద నమ్మకం పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మకం పెట్టుకున్నారు. ఆయన పరిపాలన మీద పేదవాడికి ఈరోజు న్యాయం జరుగుతూ ఉంది. ఆ పేదవాడికి జరిగేటువంటి న్యాయం కొనసాగాలంటే తప్పకుండా ప్రజాస్వామ్యంలో మనకున్న ఆయుధం ఓటు. ఆ ఓటు ద్వారా ఓటు వేయించుకొని గెలిచేటువంటి పరిస్థితి రావాలి. గెలిచి తిరిగి ఆ పేదవాడికి సహాయం చేసేటువంటి సహాయం కొనసాగాలంటే గెలిపే పరమావధిగా పనిచేయాలి. ఆ పనిచేసేటువంటి క్రమంలో నీ అనేటువంటి తేడా లేకుండా గెలుపు ప్రజల మన్ననలు పొందినటువంటి వ్యక్తులకే టికెట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేపట్టాలి. దాంట్లో ఎటువంటి ఆశ్రిత పక్షపాతం ఉండకూడదు. నా వాళ్ళే అని చెప్పి చూసి చూడకుండా పోకూడదు. ఎందుకు ఏ నష్టం జరిగినా అది ప్రజలకి జరిగేటువంటి నష్టం. ఎంతోమంది ఈయన మీద ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళకి జరిగేటువంటి నష్టం. ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి రఘుపతికి జరిగే నష్టం కాదు. కాబట్టి ఆ క్రమంలోనే ఆయన ఆలోచిస్తూ, ఆ క్రమంలోనే ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతో ధైర్యంగా తీసుకున్నారు. ఈరోజు 175కి 175 స్థానాలని ఒకటేసారి అనౌన్స్ చేయటం, 25 పార్లమెంటు నియోజకవర్గాలని ఒకటేసారి అనౌన్స్ చేయటం ఈరోజు మనం అందరం చూసాం. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ లెవెల్. ఈ నియోజకవర్గం సంబంధించి అత్యంత విద్యావంతులు ఉన్న నియోజకవర్గం మనకి టోటల్గా. ఈసారి అంటే 2014-19లో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు, అది సిట్టింగ్ ఎమ్మెల్యేగా. ఏం చేయబోతున్నారు ఈసారి? మీ వ్యూలో ఏముంది? బాపట్ల ప్రాంత ప్రజలు కూడా 2014-2019లో 2 సార్లు, మరి ఒకసారి 6,000 అయితే రెండోసారి 16,000 ఓట్లతో గెలిపించి, మరి ఇదొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డగా మేము చూపించిన తర్వాత ఆయన కూడా మమ్మల్ని గుర్తించి మమ్మల్ని గౌరవించి మరి మాకు బాపట్ల జిల్లా కేంద్రంగా చేయటం, మరి జిల్లా కేంద్రం చేయటమే కాకుండా బాపట్లకి మెడికల్ కాలేజ్ ఇవ్వటం, ఒక టీచింగ్ హాస్పిటల్ 520 కోట్ల రూపాయలతో రావటం, ఒక చిన్న బాపట్ల, పాత బాపట్ల, ఇటువంటి దాంట్లో ఇంత పెద్ద మరి ఒక మాకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప
సహాయం మరి దానికి ఎంత ఏం చేసినా కూడా మేము రుణం తీర్చుకోలేం. అటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్న దాన్ని మేము ఇంకా కొనసాగింపు క్రమంలో నాకున్నటువంటి పరిచయాలు, నాకున్నటువంటి కాంటాక్ట్స్ ఇన్ ఢిల్లీ లెవెల్ ఇవన్నీ వెరసి ఈరోజు మేము ఆ ఇచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని బాపట్లని ఒక పట్టణీకరణలో, అర్బనైజేషన్లో కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. ఇది ఒక 25% ఇప్పుడు అయిందనుకుంటున్నాను. దాదాపు ఇంకో 75% అవసరం ఉంది. వచ్చేటువంటి మెడికల్ కాలేజీ మేము సెలెక్ట్ చేసినటువంటి స్పాట్ దాదాపు బాపట్ల పట్టణానికి ఆనుకుని ఉంటుంది. 1 కిలోమీటర్ డిస్టెన్స్లో దాదాపు వచ్చిన మెడికల్ కాలేజీలు అన్నీ కూడా కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయని చెప్తా ఉన్నారు. మాదైతే దాదాపు పట్టణానికి ఆనుకొని ఉంటుంది. మరి దీన్ని ఆనుకొని ఒక రేడియస్లో 20 కిలోమీటర్ల రేడియస్ తీసుకుంటే దాదాపు 8 లక్షల జనాభాకి ఈ మెడికల్ కాలేజ్ ద్వారా, ఈ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ ద్వారా సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి కూడా అంతర్గత రోడ్లు, కనెక్షన్స్ టు ది హాస్పిటల్ అనేది కాన్సెప్ట్తో మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా రోడ్ల విస్తరణ కార్యక్రమాలు, కొత్త రోడ్ల నిర్మాణాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మాకు అద్భుతమైనటువంటి సూర్యలంక సముద్ర తీర ప్రాంతం ఉంది. మరి టూరిజంలో దిర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఇన్ టూరిజం సెక్టర్. వాటిని కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి, ఇన్కమ్ జనరేషన్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ క్రమంలో కూడా మేము వర్క్ చేస్తాం రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో. అలాగే మేము గతంలోనే ప్రకటించాను, మరి ఇక్కడ మన బాపట్లో మాకున్నటువంటి ఫారెస్ట్ ఏరియా దాదాపు 4,000 ఎకరం ఉంది. దాంట్లో మేము కొత్తగా ప్రపోజ్ చేసిన దాని ప్రకారం మేము జులాజికల్ పార్క్, బటర్ఫ్లై పార్క్ డెవలప్ చేయాలని, బొటానికల్ గార్డెన్ డెవలప్ చేయాలని ఈ ప్రతిపాదనలు కూడా తీసుకుని వెళ్తున్నాం. దీంతోపాటుగా ఈ 5 సంవత్సరాల్లో ఇన్స్పైట్ ఆఫ్ కోవిడ్ ఒక 350 రూములు మనం బిల్డ్ చేయగలిగాం. దాదాపు ఒక 1000 రూముల లక్ష్యంగా రాబోయేటువంటి 5 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పటికే మరి పెద్ద స్టార్ హోటల్స్ కూడా వస్తూ ఉన్నాయి. తప్పకుండా మెయిన్ ఏదైతే కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాం. ఇప్పటికే నర్సరావుపేట నుంచి వచ్చేటువంటి రోడ్డు, NH రోడ్డు అప్ టు వాటరే వస్తుంది. దాన్ని కొనసాగించి మరి మరుప్రోల్ వారిపాలెం బైపాస్ దాకా ఆ రోడ్డుని తీసుకురావడం ద్వారా మరుప్రోల్ వారిపాలెం, అటు దేవినూతుల, పాండురంగాపురం మరి వీటన్నిటిని కూడా వాటరేతో కలుపుతూ ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా మరి అవన్నీ కూడా ఇన్కమ్ జనరేషను, ఎంప్లాయ్మెంట్ జనరేషన్గా ఆ ప్రాంతం అంతా కూడా చక్కగా డెవలప్ అవుతుందని చెప్పి నమ్ముతాం. అంటే ఎన్నికలంటేనే చాలా వరకు సామాజిక వర్గాల లెక్కలు చూపిస్తూ ఉంటారు. మనం బాపట్లగా తీసుకుంటే రఘుపతి గారి సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం 2,500 నుంచి 3,000 లోపు 2 సార్లు ఎన్నికల్లో విజయం. ఏం మ్యాజిక్ చేస్తారు సార్ మీరు అసలు? మేము ఎప్పుడు కూడా ప్రజా ప్రయోజనాలు ముఖ్యం, పేదవాడి పక్షాన్ని నిలబడాలి, కులాలకి అతీతంగా ఆలోచించాలి. ఇది కోన ప్రభాకర్ గారి సిద్ధాంతం. నాన్నగారు 1967 నుంచి 83 దాకా 3 పర్యాయాలు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఇప్పటిదాకా ఆయన రికార్డుని ఎవరు బ్రేక్ చేయలేదు. సో ఈసారి మాకు సమానం చేసేటువంటి అవకాశం వచ్చింది. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన నేను తప్పకుండా పేదల పక్షాన్ని నిలబడాలని, ఆ పేదవాడు ఏ కులంలో ఉన్నా పేదవాడే. సో అదే దీంతోనే నాకు చేసినంత సహాయం కోన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసాం. ఇవాళ అధికారం వచ్చిన తర్వాత అధికారపూర్వకంగా చేసాం. ఈ ప్రాంతాన్ని ప్రేమించాం. నాతో ప్రేమించడంలో ఎవరు పోటీ పడలేరని చెప్తాను. ఈ బాపట్ల ప్రజల్ని అర్థం చేసుకొని మనం పరిపాలించడానికి ప్రయత్నం చేసాం. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ని నేను పెద్దపీట వేశాను. వాళ్ళ గౌరవించే విధంగానే ఉంటుంది. తప్పకుండా వాళ్ళ అవసరాలు నాకన్నా ఎవరికి తెలియదు. ఈ బాపట్ల మొత్తాన్ని దాదాపు అంగుళాల్లో కొలిచాను. ఒక మాటలో చెప్పాలంటే ఒక్కొక్క ఇంటి 6-7 సార్లు వెళ్ళి ఉంటాను ఈ 20 సంవత్సరాల్లో. ఆ రకంగా ఈ ప్రాంతం మొత్తాన్ని మరి కాచి వడబోసాం. కాబట్టి ప్రజలతో సంబంధాల్లో, మానవ సంబంధాలకి పెద్దపీట వేసి ఈరోజు రాజకీయం చేస్తున్నటువంటి మేము తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా మెరుగైనటువంటి పరిపాలన అందించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నాం. రఘుపతి గారు అక్రమ కేసులు పెడతారు, రఘుపతి గారు ప్రతిపక్షాలను ఎదనివ్వకుండా చేస్తారనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? కేసులే ఉండవు మా బాపట్లో. అక్రమ కేసు దాకా వెళ్ళారు. అసలు కేసులే ఉండవు. ఇవాళ మీరు చూస్తే 2014-19తో కంపేర్ చేసి చూస్తే నాట్ ఈవెన్ 25% క్రైమ్ రికార్డ్ లేదు. అంత 75% తగ్గింది. అంటే ఇప్పుడు ఏం కేసులు పెడుతున్నట్టు, ఎవరు కేసులు పెట్టించుకుంటున్నట్టు. అంతా ప్రశాంతంగా ఉండాలని, రఘుపతి ఉంటేనే ప్రశాంతంగా ఉంటుందని, ఎక్కడ వర్గాల గొడవలు ఉండవని, ఎవరిని ఒక సైడ్ చేయమని, అందరినీ కూడా ప్రశాంతంగా నడిపిస్తానని బాపట్లో రఘుపతికి పేరు. ఎక్కడో తప్పుడు కేసులు పెడతాడనేటువంటి మాట ఇట్ ఈస్ ఎ న్యూస్ టు మీ. ఎవరు కూడా నా దగ్గర ఎప్పుడు నేను వినలేదు.
ఆ మాటని. అంటే మీతో ఇప్పుడు పోటీకి టీడీపీ తరఫున పోటీ పడుతున్న వర్మే డైరెక్ట్గా ఆరోపణ చేస్తున్నాడు, నాపై గంజాయి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ఆయన విమర్శ డైరెక్ట్గా చేస్తున్నారు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఆయన ఏమో తడుకుంటున్నాడు నాకు తెలియదు. ఆ మాటలన్నీ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే. ఏవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని విమర్శిస్తూ గంజాయి అమ్ముకుంటారు అనేటువంటి మాట అతను మాట్లాడాడు. గంజాయికి సంబంధించి ఇక్కడైతే చాలా చాలా తక్కువ పరిమాణంలోనే మరి 1-2 సందర్భాల్లో సీజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇక్కడ ఎక్కడ కూడా ప్రత్యేకంగా అటువంటి పరిస్థితి లేదు అండ్ అటువంటి ఆరోపణలు కూడా లేవు. అంటే మా వైపు నుంచి కూడా వాళ్ళు కూడా ఇంకా అంతకన్నా ఏం ఆరోపణలు చేయలేక ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడటం తప్పించి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి ఏం మాట్లాడలేరు. నేను చేసినటువంటి అభివృద్ధి బాపట్ల జిల్లా తీసుకురావడం, మెడికల్ కాలేజ్ తీసుకురావడం వల్ల వాళ్ళ ఆస్తులు అన్నీ పెరిగాయి, వాళ్ళ ఆస్తుల విలువలు పెరిగాయి, వాళ్ళకి అవకాశాలు పెరిగాయి. మాదంతా కూడా పార్టీ పేదల పార్టీ, ఎవడు భేదా బిక్కి ఉండేటువంటి పార్టీ డబ్బులు ఉన్న వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. వాళ్ళందరూ మనం చేసినటువంటి అభివృద్ధి వల్ల వాళ్ళందరూ కూడా అభివృద్ధి ఫలాలు పొంది వాళ్ళ దగ్గర వెరీ హ్యాపీ. ఈరోజు ఎవరున్నా ఏ పార్టీ అయినా మనకి పార్టీ అనవసరం, మేము రఘుపతి వెంటే ఉంటాం అనేటువంటి నినాదంతో ఉన్నారు, ఇంక్లూడింగ్ తెలుగుదేశం వాళ్ళతో సహా. సో దీంట్లో ఎవరో ఏదో ఆరోపణ చేయడానికి అదేదో వాళ్ళ మనుగడ కోసం, వాళ్ళ ఉనికి కోసం మాట్లాడేటువంటి మాటగానే మనం తీసుకోవచ్చు. ఇలాగా మీరు అభివృద్ధి చేసిన రోడ్లు అవినీతి జరిగిందంటున్నారు, ఇసుక దందా కోసం మాట్లాడుతున్నారు, ల్యాండ్ కన్వర్షన్ కోసం మాట్లాడుతున్నారు. ఇలాంటి ఆరోపణలన్నింటికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎలాంటి సమాధానం చెప్పబోతారు? 2007లో కాంట్రాక్ట్ ఇస్తే చేతకాని వాళ్ళు, కనీసం దాన్ని చర్పించుకోలేనటువంటి వాళ్ళు మాట్లాడితే దానికి మనం ఏం సమాధానం చెప్తాం? 2007 కాంట్రాక్ట్లో రేట్లు ఏముంటే వాడు ఎవరు ఏమి ఇస్తాడు? ఆ కాంట్రాక్టర్ పారిపోకుండా మనం ఇవాళ చట్టపరంగా అన్నీ తీసుకొచ్చి అనుమతులు తీసుకొని వచ్చి అతనికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా మనం ఫిల్లింగ్ శాండ్ తీసుకురావటం. ఇక్కడ రివర్స్ ఏం లేవు, రివర్స్ శాండ్ ఏం లేదు. ఇక్కడ వాగులు వంకలు ఏమీ లేదు. ఇక్కడ ఉండేదంతా కూడా బొసక ఫిల్లింగ్ శాండ్. ఈ శాండ్ దేనికి? ఇట్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ కన్స్ట్రక్షన్. ఇదంతా కూడా ఫిల్లింగ్ కోసమే. ఏదో హైవే కింద ఆ లెవెల్ మెయింటెనెన్స్ కోసం జరిగే ఫిల్లింగు, లేకపోతే థర్డ్ లైన్ వేయడానికి జరిగిన దాంట్లో కొద్దిగా డిమాండ్ వచ్చినటువంటి వాస్తవమే. వేరేజ్ వాళ్ళకి అన్నీ కూడా గవర్నమెంట్ రేట్లు చాలా తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి అందుబాటులో తీసుకురావడమే ఒక పెద్ద ప్రయాసపడాల్సి వచ్చింది. దాంట్లో అవినీతి జరగడానికి అవకాశమే లేదు. ఏదో మాట్లాడటానికి తప్పించి ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇలాగ అంటే ఈ ఆరోపణలన్నిటికీ వస్తున్న వాటికి ఎన్నికల్లో ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు? ప్రజలు సమాధానం చెప్తారు వాళ్ళ ఓటు ద్వారా, మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోజు కూడా బాపట్లలో ఒక 13 కోట్ల రూపాయలు సినరేజ్ కట్టిన వాడు ఎవడూ లేడు. 13 కోట్ల రూపాయలు. మరి వాటన్నిటికీ సినరేజ్ కట్టించాం. మరి గతంలో ఇదే బుసక వాడుకుంటూ ఉన్నారు కదా ఫిల్లింగ్కి, ఎక్కడ కూడా ఒక రూపాయి కట్టలేదు, దాఖలా లేదే. మరి ఆ డబ్బంతా ఎడిపోయినట్టు. ఇవాళ రఘుపతి నిజాయితీకి అదొకటి చాలదా మాట్లాడడానికి? ఇవాళ 13 కోట్ల రూపాయలు నిజాయితీతో వాళ్ళందరితో ట్యాక్స్లు కట్టించి అవంతా కూడా సప్లై చేసి వాళ్ళకి అనుకూలంగా మనం ఒక సిస్టమేటిక్గా చేస్తే దానికి కూడా విమర్శిస్తే అది అర్థరహితం. ఇలాగ సభను దగ్గరుండి మీరు చూస్తూ ఉంటారు ఉపసభాపతిగా. విమర్శలు కావచ్చు, ప్రతి విమర్శలు కావచ్చు, అక్కడ అనవసర విషయాలపైన చర్చ కావచ్చు, దీనికి పులిస్టాప్ పడే అవకాశం లేదంటారా? ప్రతిపక్షానికి కావాల్సినంత సమయం ఇచ్చి, అంటే కావాల్సి ఇచ్చిన సమయం అంటే దానికి ఒక రేషియో ఉంటుంది. వాళ్ళు గెలిచినటువంటి సభ్యులు దానికి తగ్గట్టుగా వాళ్ళకి సమయాన్ని నిర్ధారిస్తాం. ఎవరు మాట్లాడాలనేది వాళ్ళ ఇష్టపూర్వకంగానే వాళ్ళకే వదిలేస్తాం. వదిలినప్పుడు వాళ్ళ టైంకి మించి మేము ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతిపక్షం మాట్లాడాలటానికే చైర్ ఎప్పుడు కూడా ప్రిఫర్ చేస్తుంది. సభానాయకుడు కూడా దానికి సానుకూలంగా ఉన్నప్పుడు అసలు ప్రాబ్లమే లేదు. ఒక పక్క సభానాయకుడు అక్కడి నుంచి రెసిస్టెన్స్ వస్తే కొద్దిగా చైర్ ఇరకాటంలో ఉంటుంది. వేరే సభానాయకుడు కావాల్సినంత సమయం ఇవ్వండి అధ్యక్ష అని చెప్పిన తర్వాత చర్చించడానికి వాళ్ళకి సమయం సబ్జెక్ట్ లేక ఒక 5 నిమిషాలు మాట్లాడితే సబ్జెక్ట్ అయిపోయి 6వ నిమిషం వాళ్ళంతటా వాళ్ళే డీవియేట్ చేసుకొని సభ సమయాన్ని వృధా చేసినటువంటి సందర్భాలే ఎక్కువ. కాబట్టి వాళ్ళ ఆ మీడియాలో రావడానికి, ఆ మీడియాలో కనపడటానికి, వాళ్ళు ఏదో చాలా గొప్పగా ఫైట్ చేసినట్టుగా ప్రయత్నం చేయటానికి అవన్నీ కూడా అర్ధరహితం. దానివల్ల వచ్చేటువంటి 2 పార్టీలు కూడా కనిపిస్తుంది అది. ఎప్పుడు కూడా అంటే ఒక పక్క వచ్చినప్పుడు ఇంకొక పక్క దానికి ప్రతిచర్య ఉంటుంది. ప్రతిచర్య అనేది సహజంగా ఉంటుంది. సో అలాగా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా అటువంటి రెసిస్టెన్స్ వస్తుంది.
మీకు ప్రతిపక్షంలో గొడవ చేసినప్పుడు దానికి చైర్కి రెస్క్యూకి ట్రెజరీ బెంచెస్ రావాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి గట్టిగా 10-15 మంది కూడా ఉండరు. వాళ్ళు లేచి వచ్చి చైర్ చుట్టూ ముగి మరి గొడవ చేస్తున్నప్పుడు తప్పకుండా ట్రెజరీ బెంచెస్ నుంచి కూడా మరి మద్దతు రాకపోతే స్పీకర్గా మేము కూడా కండక్ట్ చేయలేం. విమర్శలు అనేవి కాకుండా వ్యక్తిగత దూషణలకి అన్పార్లమెంటరీ ఓట్స్కి వెళ్ళిపోతున్న పరిస్థితిలో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఏదైనా ఉందా అనిపిస్తుందా మీకు? ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం వాళ్ళ ఎత్తుగడ వాళ్ళే చాలా సందర్భాల్లో మొదలు పెడతారు. పర్సనల్ అబ్యూస్కి వెళ్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అబ్యూస్ చేస్తారు. సో దట్ అక్కడ టెంప్ట్ అవడానికి ప్రయత్నం చేయిస్తారు, టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇవన్నీ అతనికి వెనతో పెట్టిన విద్యలు చంద్రబాబు నాయుడుకి. మిగతా వాటి అన్నిటికన్నా ఇలాంటి విషయాల్లో అతను వెనతో పెట్టిన విద్యలు, వాళ్ళ స్ట్రాటజీస్ అంతా కూడా అలాగే ఉంటాయి. ఒక రెచ్చగొట్టేటువంటి వాతావరణంలోనే మాట్లాడి దానికి అనిపించుకొని ఆ మాటలను కూడా ఎడిట్ చేసి ఏదో అన్నట్టుగా వాళ్ళకి వాళ్ళే సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయేటువంటి ఒక వాతావరణాన్ని వాళ్ళే కల్పించుకుంటూ ఉంటారు. సో సభా మర్యాదల్ని ఉల్లంఘన చేసే దాంట్లో వాళ్ళు ఎటువంటి నిస్సందేహంగా నిర్లజ్జగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు ఎన్నో సందర్భాల్లో మనం మీడియా ద్వారా కూడా చూస్తుంటాం. ఇలాగ మీరు చంద్రబాబు నాయుడు ప్రస్తావన తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకి దారితీసింది. అంటే అది వైఎస్ఆర్సీపీకి లాభమా, లేకపోతే తెలుగుదేశం పార్టీకి వాళ్ళు చెప్తున్నట్టు లాభం చేకూరుస్తుందా? ఈరోజు ఒక 1% కూడా లేనటువంటి బీజేపీకి 6 పార్లమెంట్ స్థానాలు ఏంటో, 10 అసెంబ్లీ స్థానాలు ఏంటో, వాటన్నిటికీ వెనకాల ఉన్నటువంటి మతలబు ఏంటో, అంటే ఇప్పటికే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఓటమిని అంగీకరించారు. రాబోయేటువంటి రోజుల్లో ఆయన మీద వచ్చేటువంటి కేసుల్ని మరి తట్టుకోవటానికి, జైలుకి వెళ్ళకుండా ఉండటానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నట్టుగానే ఉన్నాడు తప్పించి, లైక్ సుజనా చౌదరి, అదే రఘురామరాజు, అదే సీఎం రమేష్, వీళ్ళు చేసినటువంటి బ్యాంకులన్నీ కుంభకోణాలన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు వెళ్ళి ఏ రకంగా ఎన్డీఏ పంచం చేరి ఈ 5 సంవత్సరాల కాలం గడిపారో అదే క్రమంలోనే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందన్న సంగతి తేటతెల్లం అయిపోయింది. చంద్రబాబు నాయుడు కూడా దాని ఓటమిని అంగీకరించేశారు. ఇంకా జరగబోయేది ఏంటంటే ఎన్డీఏ ద్వారా షెల్టర్ పొంది రేపు అరెస్ట్ కాకుండా ఉండడానికి చిన్న ప్రయత్నం తప్పించి ఇంక ఇక్కడ జరుగుతున్నది ఏంటి ఏం లేదు. రఘుపతి గారు, చివరిగా చెప్పండి, బాపట్లని ఒక జిల్లాగా చేయాలన్న మీ కళ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకోగలిగారు. ఇంకా ఈ ఎన్నికల్లో మళ్ళీ మీరు హ్యాట్రిక్ సాధిస్తే, ఎందుకంటే మీ నాన్నగారు ఒక పరంపరని మీరు కొనసాగించాలనుకుంటున్నారు, హ్యాట్రిక్ని ఏం చేయబోతున్నారు? ఒక జిల్లా అనేది తెస్తానని చెప్పి మొదలుపెట్టిన ప్రయాణం ఆ జిల్లా తేవడంతో చాలా తృప్తినిచ్చింది. ఇక్కడి నుంచి బిల్డ్ చేయటం అనేది నేను అనుకుంటున్నా ఈ నెక్స్ట్ 5 years చాలా కీలకం. అక్కడ నుంచి ఎప్పుడైతే ఒకసారి నోటిఫై అవుతుందో, గెజెట్ పబ్లికేషన్ సెంట్రల్ గవర్నమెంట్లో అవుతుందో, అక్కడి నుంచి కొంత ఎక్స్ట్రా నిధులు కూడా జిల్లా హెడ్ క్వార్టర్గా వస్తాయి. అక్కడి నుంచి ఎవరు ఉన్నా నడిపేటువంటి పరిస్థితి వస్తుంది. సో కనీసం ఈ 5 సంవత్సరాలు మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా కాపాడుకోగలిగితే మన నాన్నగారి రికార్డు సమానం చేసామా, లేకపోతే రాబోయేటువంటి రోజుల్లో బ్రేక్ చేస్తామా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ ఈ 5 సంవత్సరాలు అనేది నా అవసరం, మరి నా గెలుపు అవసరం ఈరోజు నాకన్నా బాపట్ల ప్రజలకి, బాపట్ల భవిష్యత్తు తరాలకి ఖచ్చితంగా అవసరం అని చెప్పి వాళ్ళ బాపట్ల ప్రజలు వాళ్ళు అనుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇది మనకి బాపట్ల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రఘుపతి గారు స్పష్టంగా చెప్తున్నది. అభివృద్ధి తనను గెలిపిస్తుంది. మరోవైపు ఇంకా అనేక ఆలోచనలు ఉన్నాయి. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అయినా వాటి హద్దులు సరిహద్దులు ఉండాల్సిన అవసరం ఉందనేది అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఈ నియోజకవర్గం నుంచి తన తండ్రి పరంపర ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా హ్యాట్రిక్ని సాధిస్తాను, ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేస్తున్నారు. మరో నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ గణేష్.